సో మనతో పాటు ప్రస్తుతం మాజీ రాజ్యసభ సభ్యుడు అలాగే ఎంపీ వి హనుమంతరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఎందుకంటే ఈ మధ్య అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు ఆయన ప్రభుత్వం, సొంత ప్రభుత్వం అయిన కాంగ్రెస్ ప్రభుత్వం మీద. సో ఏమైంది, అసలు కారణం ఏం జరుగుతుంది, అసలు ఏ విషయం మీద ఆయన అసమ్మతి ఉన్నది అని చెప్పేసి ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. చూడమ్మా, అసమర్థత లేదు, ఎవరి మీద కోపం లేదు. నాకు పదవులున్నా లేకపోయినా నేను కాంగ్రెస్ వాది. ఇందిరాగాంధీ కుటుంబానికి లాయలు, రాజీవ్ గాంధీకి లాయలు. సాక్షాత్తు రాజీవ్ గాంధీ కొడుకే రాహుల్ గాంధీ అన్నాడు ఖమ్మంలో, ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి భూములు కూడా మళ్ళా బీఆర్ఎస్ ప్రభుత్వం లాగేసుకుంటుంది, దొరలు తీసేసుకుంటున్నారు అని ఆయనే చెప్పిండు. దాన్ని ఉద్దేశం ఏమిటంటే, నేను గత 3-4 సంవత్సరాల నుంచి కీసర దాయరలో ఏదైతే పేద హరిజనులు, అందులో మాదిగ కుటుంబానికి చెందినటువంటి 1981లో ఇందిరాగాంధీ భూ సంస్కరణ అమలు చేసేటప్పుడు రావి కృష్ణారెడ్డి గారి దగ్గర ఏదైతే భూములు దున్నుకునే వారికి 94 ఎకరాలు ఇచ్చింది. అది 2003 దానిక వాళ్ళ పేర్లు ఉన్నాయి పానీలా. మళ్ళా రాగి కృష్ణారెడ్డికి ఏం బుద్ధి పుట్టిందంటే, ఔటర్ రింగ్ రోడ్డు దగ్గరలో ఈ ల్యాండ్ ఉన్నది రైతులది. అతను దుర్బుద్ధి పుట్టి ఏం చేసిండు, 1997లో కోర్టుకు పోయిండు. అందులో 10 మందిలో 2 రైతులు హరిజనులు చనిపోయిండ్రు. వాళ్ళ ఫోర్జరీ సంతకాలు పెట్టేసి మిగతా వాళ్ళు వీళ్ళందరూ నాకే ఇచ్చేస్తున్నారు, వాళ్ళు దున్నుకోలేరని రాసిచ్చినట్టు ఫాల్స్ డాక్యుమెంట్ తయారు చేస్తే హైకోర్టు ఈయన పేరు మీద చేసేసి, అది పట్టుకొని వచ్చి ఆర్డీఓను ఎంఆర్ఓలను హనుమంతరెడ్డి అనే ఆర్డీఓను పట్టుకొని, వీళ్ళకేం తెలియదు 2003 దానిక. తర్వాత మాకు తెలిస్తే, అప్పుడు నాకు తెలిస్తే నేను పోయినా, ఏమన్యాయం రా ఇది అంటే, లేదు సార్ వాళ్ళు కోర్టుకు పోయిండ్రు, న్యాయంగా అయితే వీళ్ళదే భూమి అని అంటాడు. కానీ వాళ్ళు కోర్టుకు పోయిండ్రు, కోర్టులో తెలుసుకోమంటే 2003 వీళ్ళు డబ్బులు ఏడునే వాళ్ళ దగ్గర 2004లో పోయిండ్రు కోర్టుకు. అది ఇంకా నడుస్తూనే ఉన్నది. ఇప్పుడు ఏంది 2025 అంటే ఎంత, ఎన్ని రోజులైంది? గత ఈ 6-7 ఏళ్లలో వాళ్ళు రెవెన్యూను మేనేజ్ చేసుకున్నారు. దాంతోపాటు ఏం చేసి టెక్నికల్గా ఆయన పేరు మీద వచ్చింది. ఆయనకు ఒక అన్న కూడా ఉన్నాడు, అన్నకు పిల్లలు లేరు, ఆయన కూడా చనిపోయిండు. ఇప్పుడు 94లోనూ ఇప్పుడు చనిపోతే 97లో ఆయన సంతకం కూడా పెట్టేసిండు, అన్న సంతకం కూడా పెట్టి. ఆయన పిల్లలు లేరు, ఆయన ఇంట్లో పోయిండు వరంగల్. ఆయన పేరు ఏదో నాగిరెడ్డి ఏదో పేరు ఉన్నది. ఇది తెలుసుకున్నాక నేను 7 సార్లు పోయినా, ధర్నా చేసిన, కంటిన్యూస్గా ఫైట్ చేస్తూనే ఉన్నా. ఈ లోపల ఏమైంది, మన ప్రభుత్వం వచ్చింది. మనం మొదటి నుంచి ఏమంటున్నాం, ధరణి అంటే ధనవంతులదే, పేదోళ్ళ భూములు తీసుకున్నారు, కేసీఆర్ దొరల పాలన చేస్తున్నాడు అనే దాని మీద నినాదం మీద నేను నిలబెట్టిన. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి వచ్చిండో, ఏది ముఖ్యమంత్రి రావడంతో ఇవన్నీ లెటర్స్ ఆయనకి ఇచ్చిన, శ్రీనివాసరెడ్డి కూడా ఇచ్చిన. దాన్ని మీటింగ్లు అవుతున్నాయి. కానీ నేను ఆ తర్వాత కూడా నవీన్ మిట్టల్ను కూడా కలిసిన, రెవెన్యూ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీని కలిసిన. ఆయన కూడా అన్ని మాట్లాడిండు, కానీ ఏమైతలేదు. ఈ లోపల ఏం చేసిండ్రు, వాళ్ళు కోడన్ల పేరు చేయగానే కోడన్లు రియల్ ఎస్టేట్ వాళ్ళకు అగ్రిమెంట్ చేసి మొదలు 6 ఎకరాలు, తర్వాత 30 ఎకరాలు వాళ్ళకి చేసేసిండ్రు. ఒక్క విల్లా 2.5 నుంచి 3 కోట్లు అమ్ముతుంది. అంటే ఇది 500 కోట్ల స్కామ్. ఇది దీన్ని రాహుల్ గాంధీ సాక్షాత్ అన్నాడు కాబట్టి న్యాయం చేయాలి. నేను రేవంత్ రెడ్డి గురించి చెప్పలే, రేవంత్ రెడ్డి న్యాయం చేయమనే నేను కొన్ని మీడియాలు చిత్రీకరిస్తారు.
రేవంత్ రెడ్డి మీడియా వాళ్ళే కాదు, అటు అంటే మీ అపోజిషన్ వాళ్ళు కూడా ఏమంటున్నారంటే పొంగిలేటి రేవంత్ రెడ్డి మీద అసమ్మతి వ్యక్తం చేస్తున్నాడు హనుమంతరావు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సమయతే లేదండి. 8 ఏళ్ల నుంచి గత 8 ఏళ్ళు 2016 నుంచి ఇప్పటి వరకు నాకే పదవి లేదు. రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసి పోయాను కదా, బట్టి పాదయాత్ర చేసి పోయాను కదా, ఖమ్మం సీట్ అడిగా. ఎందుకంటే నాకు ఒక సెంటిమెంట్ ఉన్నది. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా 2 సార్లు ఆ ప్రాంతానికి పోయిండు, ట్రైబల్ ఏరియాలో ఫ్లడ్ ఎఫెక్ట్. అక్కడ ఆయన ఆలోచన విధానాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, అదే సీట్ అడిగా. రాలేదు. అయినా నేనేం బాధపడతలేను, ఎందుకంటే పదవి ఉన్నా లేకపోయినా నాకు గుర్తింపు ఉంది. ఎక్కడికి పోయినా జనం వస్తారు, మీరు చూస్తారు కదా. ఏమి లేని వాళ్ళకి కూడా సెక్యూరిటీ ఉంటుంది. ఉంటారా లేదా? నాకు ఇన్నేళ్ల నుంచి ఏ సెక్యూరిటీ లేదు. నాకు ఉన్న సెక్యూరిటీ కూడా తీసేసిండ్రు. ఎంపీ ఉన్నప్పుడే తీసి పడేసిండ్రు. అయినా నాకు బాధ లేదు. పాయింట్ ఏంటంటే ఇది కేవలం మీడియా ఉద్దేశం ఏంటంటే తగాద పెడుతుండాలి, రోజు శీర్షికలు రావాలి అనేది వాళ్ళ ఉద్దేశం. నేను శ్రీనివాస్ రెడ్డితో నాకు వ్యతిరేకం లేదు, ఎవరి మీద లేదు. కానీ అక్కడ న్యాయం జరగాలి. ఇంతకుముందు కూడా మీకు తెలుసు, హాజీపూర్లో 3 అమ్మాయిల మీద రేప్ జరిగి మర్డర్ చేస్తే 8 సార్లు పోయి వానికి శిక్ష పడేదానికి ఇడవలే. మహేష్ భాగవత్ అన్నాడు, కమిషనర్ ఉండే రాచకొండ, చేసిండా లేదా? కనుక అది కూడా ఇప్పటిదానికి హైకోర్టు అప్రూవల్ ఇస్తుంది. ఒక 2 అమ్మాయి రేప్ మర్డర్ కేసులో లైఫ్ పడ్డది, ఒక అమ్మాయి పేరు మీద హ్యాంగింగ్ పడ్డది. ఇంతవరకు హ్యాంగింగ్ లేదు. దానికి నేను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినటువంటి రమణకు కూడా లెటర్ పెట్టాను. ఇక్కడ ఏడేసినా గొంగడ అన్నీ ఉన్నది. నేను అనేది పేదవాడు ఎన్నిసార్లు తిరుగుతాడు కోర్టుల చుట్టూ? 2003 నుంచి వాళ్ళు కంటిన్యూ తిరుగుతూనే ఉన్నారు. ఒక పక్క కోర్టుల కేసు నడుస్తుంది, హెచ్ఎండి ఎట్లా పర్మిషన్ ఇచ్చింది అనేది పాయింట్ తెలుసుకోవాలి కదా. లేఅవుట్ చేయాలంటే డాక్యుమెంట్ చూడాలి కదా, కేసు ఉన్నదా, ఏమన్నా కోర్టు ఆర్డర్ రాకముందే ఈ ఆర్డీఓలు. అన్నిటికంటే ఎక్కువ కరప్షన్ ఇళ్ళ జరుగుతుంది అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్. అక్కడికి వెళ్ళే ప్రజలకు న్యాయం జరుగుతలేదు. అది స్ట్రిక్ట్ చేయాలి. అది చేస్తే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, రేవంత్ రెడ్డికి వస్తుంది, అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డికి వస్తుంది అన్న ఉద్దేశంతో నేను ప్రెస్ కాన్ఫరెన్స్. ఎందుకంటే ఆయన అన్నాడు 10 రోజుల లోపల మేము న్యాయం చేస్తాం అంటే మొట్టమొదటి ఈ కేసు తీసుకోండి అని చెప్పారు. దానికి ఆ లెటర్ ఇచ్చిన ఆయన హెచ్ఎండిఏ దానకిషోర్ ఉన్నాడు. ఇప్పుడు చూస్తున్నా సార్, చేస్తున్నా సార్ అంటే ఎట్లయితుందండి? వాళ్ళు 120 మంది రోడ్ల మీద తిరుగుతున్నారు, తిండికి లేదు, ఇల్లు లేదు, న్యాయం చేయాలనా లేదా? అదే రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ ఆలోచనతో నడుస్తున్న వ్యక్తి ఎక్కడ అన్యాయం జరిగితే దాన్ని బాహాటంగా మాట్లాడతా, న్యాయం ఇప్పిస్తా. అంతకు తప్పితే నాకు ఎవ్వరి మీద విరోధం లేదు. మన గవర్నమెంట్ వచ్చింది, రాహుల్ గాంధీ అన్నాడు బహిరంగ సభలో, నేను ఎప్పటి నుంచో తిరుగుతున్నా ఆ ప్రాంతంలో, న్యాయం చేస్తే పార్టీకి పేరు వస్తుంది అనేది నా ఉద్దేశం. తప్పితే వాళ్ళ ఉద్దేశం మీడియాకు కాబట్టి లిబర్టీ వాళ్ళు ఏమన్నారు, కానీ నాకు మాత్రం ఎవరితో వ్యతిరేకం లేదు. గతంలో నేను రేవంత్ రెడ్డి స్టార్టింగ్ లో కొంత వ్యతిరేకత ఉండే, కానీ సోనియా గాంధీ అపాయింట్ చేసిన తర్వాత నీకు ఫుల్ సపోర్ట్ అన్నా. ఆయన పాదయాత్రలో భద్రాచలం మొదలుపెడితే ఆయన ఎంబడి తిరిగిన, ఆయన ఎక్కడ పోతే అక్కడ పోయినా, బట్టి తిరిగితే బట్టి పాదయాత్రలో బట్టి దగ్గర 7-8 సార్లు పోయినా, ప్రతి దగ్గర కూడా. ఎప్పుడు కూడా నేను పార్టీ బలపడాలి, ఇందిరాగాంధీ బడుగు బలహీన వర్గాల కాంగ్రెస్ పార్టీ అని ఆ పేరు చిరస్థాయిగా ఉండాలన్నదే నా ఉద్దేశం. తప్పితే ఇందులో ఎవరికి వ్యతిరేకం లేదు. అది న్యాయం జరిగితే పత్రిక వాళ్ళే దాన్ని పెద్ద హైలైట్ చేస్తారు, వాళ్ళకు న్యాయం చేసిన వాళ్ళం అవుతారు. ఇప్పుడు ఎట్లా జరగాలంటారు? ఇప్పుడు ఆ 120 మందికి 25 మంది అన్నారు. ఇప్పుడు మీరు వాళ్ళకి న్యాయం ఎట్లా జరగాలంటారు? ఇప్పుడు రెవెన్యూ శాఖ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారంటారు? 94 ఎకరాలు ఉన్నది, ఇప్పటికి 6 ఎకరాలు 30 ఎకరాలు, ఇంకా మిగతాది కూడా అమ్ముకుంటారు కదా. ఆ భూమి ఉంటే వాళ్ళు బతుకుతారు కదా. ఒక విల్లా నువ్వు 3 కోట్లు సంపాదిస్తుంటే ఒరిజినల్ భూమి వాళ్ళు బాధపడతారా లేదా? అక్కడ ఈ పేదోళ్ళు ఆపడానికి పోతే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. ఇవన్నీ సన్నివేశాలు చూసిన తర్వాతనే శ్రీనివాస్ రెడ్డి స్టేట్ 10 రోజులలో
అన్ని సెట్ చేస్తాను అన్నాడు కాబట్టి నేను గట్టిగా మాట్లాడినా. అంతకు తప్పితే నాకు శ్రీనివాసరెడ్డి మీద కానీ రేవంత్ రెడ్డి మీద ఎవరి మీద లేదు. న్యాయం గురించే కొట్టారు. రాహుల్ గాంధీ అన్నాడు అన్యాయవద్దు న్యాయకు వస్తారు. అదే ఆలోచనతో పనిచేస్తున్నా. తప్పనిసరిగా వాళ్ళకు వచ్చిన రోజు నిజంగా నాకే భూమి వచ్చినట్టు నేనే రాజుని అన్నట్టు ఫీల్ అవుతా. ఆ పేదోళ్లకు న్యాయం జరిగిన రోజు జనంలో కూడా నేను ఒక బీసీ అయినా కానీ ఎస్సీల గురించి కొట్లాడతా, మైనార్టీల గురించి కొడతా, లంబడోల గురించి కొడతా, ట్రైబల్ గురించి కొట్లాడతా. ఎక్కడ కూడా నా కాన్సెప్ట్ అది. యువజన కాంగ్రెస్ నుంచి మొదలుపెట్టిన ఇప్పటి వరకు కూడా నా ఆలోచనలో మార్పు లేదు. బడుగు బలహీన అభివృద్ధి, బీసీలకు న్యాయం జరగాలి, వాళ్ళ సంఖ్యాబలంగా వారికి క్యాస్ట్ వైజ్ సెన్సర్ చేయాలి. రాహుల్ గాంధీ ఎవరనలే 50% సీలింగ్ కూడా తీసేస్తా అన్నాడు. కనుక ఆ న్యాయం జరగాలనేదే నా ముఖ్య ఉద్దేశం. తెలిసిందే సార్, మీరు బడుగు వర్గాల కోసమే కష్టపడతారని. అయితే సార్ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఒక ఎలిగేషన్ వస్తుంది రేవంత్ రెడ్డి మీద. ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి బయట అంటే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఏపీ వేరే రాష్ట్రం, ఏపీ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు, పంచాయతీ సెక్రటరీలుగా కొంతమందిని తీసుకొస్తున్నారు సచివాలయాలకు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. మాట్లాడుతుంది తెలుగువారు అందరు మొన్నటి కనుక మనం కలిసే ఉంటుంది. అన్యాయం జరుగుతుందని ఒక ఆలోచన వచ్చింది. మా కాళ్ళ మీద మేము నిలబడతాము అని 1200 మంది పిల్లలు చనిపోయారు. దానికి సోనియా గాంధీ ఇచ్చింది. వాళ్ళు ఎంతసేపటికి ఏదన్నా ప్రభుత్వం వచ్చిన వెంట నుంచే డిక్లరేషన్ ఏమైంది, అదేమైంది, ఇదేమైంది, భూమి ఏమైంది అంటున్నారా లేదా? మీరు 10 ఏళ్ళు నడిపించిన మేము నిలబెట్టినాం. ఎప్పుడు పెట్టినాం? 5 ఏళ్ళు దాటిన తర్వాత ఎక్స్పోజ్ చేసినాం వేరియస్ ఇష్యూలు, నిరుద్యోగ ఇష్యూలు కానీ జరిగినటువంటి సాక్రిఫైస్ చేసినట్టు. ఈనాడు కూడా శ్రీకాంతాచారి తల్లి కోటి తిరుగుతున్నది. న్యాయం చేయమని అడుగుతున్నాం మేము. ఎవడైతే కష్టపడ్డాడో, ఎవడైతే తెలంగాణ గురించి పాటుపడ్డాడో, బడుగు బలహీన వర్గాల కాన్సెప్ట్ మాది. ఆ కాన్సెప్ట్కు ఎప్పుడన్నా వ్యతిరేకం జరుగుతుంటే హనుమంతరావు మాట్లాడతారు. న్యాయం ఇప్పియాలనేదే నా ఉద్దేశం. కీసర తయారీకు పేద ప్రజలకు ఇచ్చిన రోజు మీడియా మిత్రులే శీర్షికలు రాస్తారు. ఏదో స్వాతంత్రం వచ్చినట్లు లెక్క. వాళ్ళంతా అడక తింటున్నారు, రోడ్ల మీద వండుకుంటున్నారు, ఎవరు పోతలేడు. నేను పోయినా నాకేంటంటే న్యాయమైన కేసు. ఇందిరాగాంధీ ఇచ్చిన భూములు మీరు ఎట్లా తీసుకుంటారు అనేదే నా కాన్సెప్ట్. ఇవాళ మీకు మీరే ఇచ్చిండ్రు, మళ్ళీ మీరే కోర్టులో పోయి దొంగ సంతకాలు పెట్టేసి ఇది నాదే భూమి అని దానికి హెచ్ఎండిఏ పర్మిషన్ ఎట్లా ఇచ్చింది అనేది నా మెయిన్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఫస్ట్ పని ఆపండి. ఆడు భూమి అంతా అమ్ముకున్నాక వీళ్ళది ఏం మిగులుతుంది? మిగతాదన్నా వస్తుంది కదా. నేను అనేది ఏంది, కట్టిన ఇంట్లో అయితే మీరు కూలగొట్టలేరు. మిగతా భూమి అంటే వాళ్ళ ఇళ్ళలు మనవరాళ్ళు వాళ్ళు బతుకుతారు కదా. దానివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. అదేవిధంగా ఇందిరాగాంధీ ఇంకా ఆమె ఆలోచనను ఇంప్లిమెంట్ చేస్తుందని రేవంత్ రెడ్డికి మంచి పేరు వస్తుంది, శ్రీనివాస్ రెడ్డికి మంచి పేరు వస్తుంది అనేది నా ఉద్దేశం. సార్ ఇప్పుడు ఎలాగో ఏపీ రాష్ట్రం గురించి మాట్లాడితే ఏపీలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అంటే ఇప్పుడు అంటే ఆల్రెడీ అప్పుల్లో ఉంది అని చెప్పేసి వెనుకబడ్డది ఏపీ ప్రభుత్వం, ఏపీ రాష్ట్రం అని చెప్పేసి మాట్లాడుకున్నాం. క్యాపిటల్ లేకుండా ఎన్ని రోజులు, ఇప్పుడు క్యాపిటల్ తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు అభివృద్ధి జరిగే అవకాశం ఉందంటారా చంద్రబాబు నాయుడు అవగాహన? ఆయన చంద్రబాబుకు ఒక ఐడియాలజీ ఉన్నది. ఆయన రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇలా హైటెక్ సిటీ కానీ ఇవన్నీ కూడా డెవలప్మెంట్ ఆయన ఆలోచన చేశారు. నెక్లెస్ రోడ్ కానీ అతనికి ఒక విజన్ ఉన్నది తప్పనిసరిగా. ఎందుకంటే ప్రజలు ఆయన మీద నమ్మికతో హైయెస్ట్ మెజార్టీ గెలిపించారు. ఆయనపై బాధ్యత. అందులో ఏ రాహుల్ గాంధీ అయితే ఆలోచన చేస్తుండో బడుగు బలైన ఆయనకు 8 మంది మంత్రులను ఇచ్చిండు బీసీలను. దాంతో కూడా ప్రజల అభిప్రాయం ఏర్పడింది కదా. కాన్సెప్ట్ ఏంది ఆయన, ప్రతి ఒక్కరు కూడా లాభం కావాలనే ఎక్కువ సంఖ్యలో మంత్రులలో 8 మందికి ఇచ్చారు కదా. అదేవిధంగా అభివృద్ధి కూడా చేసే కెపాసిటీ ఉంది. ఆయనకు ఒక విజన్ ఉన్నది. ఆయన పవన్ కళ్యాణ్ కలిసి తప్పనిసరిగా ప్రజలకు న్యాయం చేస్తాడు. ఏదైతే గతంలో నరేంద్ర మోడీ
చంద్రబాబు ఏది మన ఇనాగ్రేషన్కి వచ్చి అమరావతి క్యాపిటల్ సిటీ అన్నాడు, దాన్ని కూడా ఆయన మార్చేసేసి అక్కడ చేసి మళ్ళీ అక్కడనే అమరావతి వెళ్తే అవుతుంది, ఈ ప్రాంతం కూడా అభివృద్ధి అవుతుంది, అక్కడ బిజినెస్ ఏది వైజాగ్ను కూడా బాగా డెవలప్ చేస్తాయి, ఇండస్ట్రియల్ ఏరియాలో ఎకనామికల్ ఏది పెంచడానికి ప్రయత్నం చేస్తామని చెప్తుండు. నాకు ఆయన మీద కాన్ఫిడెన్స్ ఉంది, ఒక విజన్ ఉన్నది. అన్నిటికన్నా నాకు సంతోషం ఏం తెలుసా, నా దగ్గర ఆయన యువజన కాంగ్రెస్ లో చేశాడు, గతంలో జిల్లా లెవెల్లో ఉన్నా, నేను ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మళ్ళీ నా దాంట్లో వైస్ ప్రెసిడెంట్ ఉన్నాడు, కేసీఆర్ కూడా వైస్ ప్రెసిడెంట్ ఉండే. ఏదైనా ఇద్దరు నాతో పనిచేసాడు. తప్పనిసరిగా నేను చంద్రబాబు నాయుడు గట్టి అడ్మినిస్ట్రేషన్ చేసి అప్పులను బయటికి తీసేసి ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి, రైతులకు నిరుద్యోగులకు చేస్తాడని నాకు నమ్మిక ఉంది. అతను చేయగలిగే కెపాసిటీ కూడా ఉందని చెప్పగలుగుతాను. సార్ ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు, ఆయన లేఖ కూడా రాశారు కేంద్రానికి. ఏంటంటే నీట్ ఎగ్జామ్ గురించి రాశారు. అసలు ప్రభుత్వం ఏం పట్టించుకోవట్లేదు, నీట్ ఎగ్జామ్ లో అంతమంది ఫెయిల్ వచ్చి పాస్ అయ్యారు, ఎలా అయ్యాను. ఎన్డీఏ ప్రభుత్వంలో మొదలు కూడా నువ్వు భాగస్వామి ఉన్నావు. అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా టీఆర్ఎస్ ఉన్నప్పుడు సపోర్ట్ చేసినావు. తర్వాత ఆయనకు ఆలోచన ఏదైతే సెంటిమెంట్ తో తెలంగాణ వచ్చిన దాన్ని పేరు మార్చేసి బీఆర్ఎస్ చేసినప్పుడే నీ డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. దానికి ఆల్రెడీ రాహుల్ గాంధీ గారు మాట్లాడుతుండ్రు, ప్రియాంక మాట్లాడుతుంది నీట్ ఎగ్జామ్. నా ఉద్దేశంలో మన మినిస్టర్ ఆయన ధర్మేందర్ ఆయన నేను తప్పనిసరిగా ఎంక్వైరీ చేస్తా అంటూ, నేనేమంటున్నా ఎంక్వైరీ వద్దురా బాబు, ఇలా అందరూ రోడ్డు మీద ఉన్నారు, మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టు అంటున్నాము. నువ్వు ఎంక్వైరీ చేసి వాళ్ళని అరెస్ట్ చేసినందుకు స్టూడెంట్కి ఏం లాభం అవుతుంది? ఎవడైతే రాసిండో నిజంగా రాసినోను పేపర్ లీకేజ్ కావడం వల్ల కొన్ని ప్రాంతాలలో దొరికిండ్రా లేదా? కనుక ఇవన్నీ జరిగినాయి. ప్రధానమంత్రి ఓన్ జిల్లా అక్కడ కూడా జరిగింది కదా, అన్ని దగ్గర జరిగింది. దాన్ని అన్నిటికంటే ముఖ్యంగా నా ఉద్దేశం గుజరాత్ లో జరిగింది, అదే బీహార్ లో కూడా దొరికిండ్రు. నా ఉద్దేశంలో అది మళ్ళా రీ ఎగ్జామ్ పెడితేనే అందరికీ న్యాయం జరుగుతుంది అని చెప్తే, ఏదో మేము అరేంజ్ చేస్తాం ఎంక్వైరీ చేస్తామంటే కాదు. ఒకసారి ప్రభుత్వంలో తప్పు జరిగితే కొందరికి న్యాయం అవుతుంది, కొందరికి అన్యాయం జరుగుతుంది. కనుక కొత్త ఎగ్జామ్ పెడితే మళ్ళీ ప్రిపేర్ అవుతారు, లీకేజ్ అవుతుంది. ఇవాళ రేపు ఇంతకుముందు నేను ఎన్నడూ చూడలేదు, ప్రతిదీ కూడా లీకేజ్. ఇక్కడ కూడా లీకేజ్, కేసీఆర్ ప్రభుత్వంలో ఈడ లీకేజ్, ఎన్డీఏ ప్రభుత్వం ఆల్రెడీ రాహుల్ గాంధీ అదే మాట్లాడుతున్నాడు, ప్రియాంక మాట్లాడుతుంది. తప్పనిసరిగా మళ్ళీ నీట్ ఎగ్జామ్ పెడితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. సార్ కేసీఆర్ మీద మళ్ళీ ఇప్పుడు నోటీసులు వచ్చినాయి, అదే ఛత్తీస్గఢ్ నుంచి కరెంట్ ఎలా తీసుకొచ్చారు అని చెప్పి. అంటే ఈ కేసు ముందుకు వెళ్తే ఉంటారా? చూడండి, ఆయన ఎందుకు వద్దు అంటుంటో పోయి నువ్వు నిరూపణ చేసుకో. నువ్వు స్వచ్ఛంగా ఏది జరగలేదు, తప్పు చేయలేదు అని చెప్తున్నావు కదా, దాని మీద నువ్వు ఎంక్వైరీ ఒప్పుకొని ఎస్ నీతి నిజాయితీగా బయట నేను రాను, అది పెట్టిండే తప్పు అనేది అది ఎంతవరకు సమంజసం? మమ్మల్ని కూడా ఏం తప్పు చేయకుండా పోలీసు చూడొచ్చు, ఉంటే పోలీస్ స్టేషన్ పోతామా లేదా? రానంటాడు, మెడల్ పట్టుకపోతాడు. కనుక నువ్వు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రిగా లాను నువ్వు రెస్పెక్ట్ చేయకపోతే అది చూసేటానికి ఏమవుతుందంటే ఈయన నిజంగానే దొంగతనం చేసిండు కాబట్టి దానికి ఓతలేడనే అభిప్రాయం ఏర్పడుతుంది. నీతి నిజాయితీ ఉంటే కొనుగోలు విషయంలో కానీ జరిగినటువంటి దాంట్లో కానీ ఇవన్నీ కూడా నువ్వు పవర్ పర్సేజ్లో ఇవన్నీ జరిగినాయి కదా, అందులో నీట్గా నువ్వు జవాబుదారీ చెప్పి అన్ని లెక్కలు చూస్తే నీకు మంచి పేరు వస్తుంది. నువ్వు అవినీతి చేయలేదని నిరూపణ, నేను రాను అంటే ఎట్లయితుంది? నిజంగానే స్కామ్ జరిగింది అంటారా మీరు? స్కీమ్ జరగకుండా ఎంక్వైరీ ఎందుకు వేస్తారండి? జరిగింది కాబట్టి వేసిండ్రు. ఇది జరగలేదని నిరూపణ చేసుకునే బాధ్యత ఉంది. నా మీద కూడా ఎవరైనా కేసు వేస్తే నా మీద కూడా నడుస్తుంది కేసు, ఏది అంబేద్కర్ దాని మీద. నేను బరాబర్ కోర్టుకు పోతున్నా, నా వాదన వినిపిస్తున్నా, నేను రానంటున్నా, నా మీద కూడా కేసు. లా విల్ టేక్ దేర్ ఓన్ కోర్స్ అన్నప్పుడు తప్పనిసరిగా లాలో అందరూ సామాన్యులే, ముఖ్యమంత్రి కానీ మాజీ ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి. ఈవెన్ రాజీవ్ గాంధీనే
ఏది మన బోఫర్స్ కేసులో ఆయన చేయకుండా సచిన తర్వాత తీర్పు వచ్చింది, అయినా అటెండ్ అయినా లేదా మా నాయకుడు. కనుక ఓ యూత్ కాంగ్రెస్కి వెళ్ళి వచ్చిన నాయకుడుగా లాను నువ్వు రెస్పెక్ట్, అది రూల్ ఉన్నదా లేదా లేదు నువ్వు పోయి చెప్పు. ఆయన కమిషన్ లేవుందో చెప్పు. కమిటీ వేసినప్పుడు కమిటీకి వాల్యూ లేదు అన్నప్పుడు వాల్యూ ఉన్నదా లేదా నువ్వు ప్రూవ్ చేయి. కానీ నేను రానంటే దానికి రేపటి నుంచి ప్రజలు కూడా రేపు ఏదైనా ఆర్డర్ వెళ్తే మేము కూడా పోదాం కోర్టుకు అనే ఆలోచన వస్తుంది అనేది నా ఉద్దేశం. ఇప్పుడు ఒక పక్క ఆల్రెడీ కవిత అరెస్ట్ అయ్యారు, రిమాండ్ లో ఉన్నారు. మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ అని కేటీఆర్ మీద అలిగేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు కేసీఆర్ మీద అసలు ఏం జరుగుతుందంటారు తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రుల మీద? పాలిటిక్స్ లో సూసైడ్ ఉండదు, మర్డర్స్ ఉండవు. సూసైడ్ ఆయన అన్ని తప్పులు చేసుకు ఎప్పుడైతే టిఆర్ఎస్ పేరు చేసి బీఆర్ఎస్ ఫస్ట్ తప్పు. రెండో తప్పు నువ్వు ఇక్కడ ఉన్న రైతులకు చనిపోతే డబ్బులు లేవు, నువ్వు పోయి బీహార్లో పంజాబ్లో ఏరాడు, మహారాష్ట్రలో పోయి అబ్కి బార్ కిసాన్ కి సర్కార్ అని పోవడం. నువ్వు ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయక మహారాష్ట్రలో చేసినావు. అదేవిధంగా నువ్వు ఎక్కువగా ఫామ్ హౌస్ లో పడుకోవడం వల్ల ప్రజలను కలవకపోవడంలో ప్రజలలో వ్యతిరేకత వచ్చి, దాంతోపాటు ఏది లీకర్ కేసు అనుకో, కాళేశ్వరం అనుకో, ఇవన్నీ పవర్ అనుకో, ఇవన్నీ కూడా ఆయనకు తప్పులు జరిగినాయి. ఆ తప్పులను సరిదిద్దుకొని, అంతేగాని రోజు గవర్నమెంట్ నువ్వేం చేస్తున్నావు మొదలు నువ్వు తప్పులకి వెళ్ళి బయటకు వచ్చి అప్పుడు రేవంత్ రెడ్డిని అడిగిన ఆయన కూడా సరైన నువ్వే బురదలో మునిగి అవతలోని బురద అనడం అది న్యాయం కాదనేది చెప్పగలుగుతాం. మీరు ఒక సీనియర్ నేతగా మీరు ఎంతో కాలంగా ఉన్నారు. అయితే మీరేమనుకుంటున్నారు సార్, ఏపీలో జగన్ ఓడిపోవడానికి చంద్రబాబు నాయుడు గెలవడానికి గల కారణాలు ఏమై ఉంటాయి? ఉన్నాయి, 100 కారణాలు ఉన్నాయి. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ అమరావతి నుంచి షిఫ్ట్ చేయాలన్నప్పటి నుంచే ఆయన డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఒక క్యాపిటల్ సిటీ ఉన్నది, ప్రధానమంత్రి వచ్చి దాన్ని ఇనాగ్రేషన్ చేసిండు. కేవలం కక్ష సాధింపు చేయాలంటే అక్కడ ఉన్న రైతులు ఆల్మోస్ట్ వాళ్ళు 1 year 1.5 year వాళ్ళు మహిళలు కానీ తిరుగుతూనే ఉన్నారు కదా, అదొకటి. దాని తర్వాత లోకల్ బాడీ ఎన్నికలలో దౌర్జన్యం, ఇవన్నీ వనుకొచ్చి వచ్చినాయి. దాని తర్వాత నువ్వు కూడా తిరిగితే జనం వచ్చింది, కానీ ఓట్లేదు ఎవరికి. ముగ్గురు ఎందుకు కలిసిండ్రు? ఈయన చేస్తున్నటువంటి అవినీతి అనుకో, ఈయన చేస్తున్నటువంటి దుర్మార్గానికి వ్యతిరేకంగా ప్రజలు ఓట్లేదు. నేను అది చేసినా ఇది చేసినా, నువ్వు ఒకరిని చంపేసి ఇంకొనికి లాభం చేస్తే ఏమైతే చంపింది మొదలు వస్తుందా లేదా? కనుక అవన్నీ ఆయనను కూడా చంద్రబాబును కూడా చాలా ఇన్సల్ట్ చేశారు మాజీ మంత్రిని. అయినా అన్ని తట్టుకొని ఆయన కానీ పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు. దానికి ఇవాళ ఆ ప్రతిఫలమే ఇంత ల్యాండ్ స్లైడ్ విక్టరీ. నీకు కూడా మంచి విక్టరీ ఇచ్చిండ్రు, నువ్వు కూడా 150 సీట్లు గెలిచినావు. నీకంటే ఆయన ఎక్కువ ఎందుకు కలగలిసి వచ్చింది? ప్రజలు ఎందుకు ఊహించిండ్రు అంటే ఇక వద్దు, లాభం లేదన్నారు. ప్రజలు ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత నేను అది చేసేది కాదు, మంచి చేసినప్పుడు చెడు కూడా చేయొద్దు కదా. నేను మంచి చేసిన నా చెడు చూడొద్దంటే ప్రజలు ఒప్పుకోరు. చెడు ఇంపార్టెంట్. అరే ఆడదాన్ని చంపేస్తే వీడు వచ్చానికి వేరే వాళ్ళకి సాయం చేస్తే ఒప్పుకోరు కదా. కనుక అందుగుంచే అక్కడ జనం చాలా లా బ్రేకర్స్ గారు, అక్కడ జనం అంతా శాంతియుతంగా పంట పొలాలలో గోదావరి నీళ్లు వస్తాయి, కృష్ణా నీళ్లు వస్తాయి, మంచి పంటలు పండించుకుంటారు, హాయిగా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా తగాదాలు పడే సబ్జెక్ట్ కాదు. కానీ ఈయన తగాదాలు పెట్టడానికి, నాయకులను హింసించడానికి, ఇవన్నీ కూడా ఆయనకు నేను అది ఇచ్చినా ఇది ఇచ్చినా అంటే నువ్వు ఇచ్చిండొచ్చు, కానీ అక్కడ ఇచ్చుకుంటూ ఇంకొక అన్యాయం చేసిండ్రు అనేది బాగా ఫీలింగ్ వచ్చింది. అమరావతి నుంచే స్టార్ట్ అయింది ఆయన డౌన్ ఫాల్. ఈయనది కూడా కేసీఆర్ది కూడా డౌన్ ఫాల్. టిఆర్ఎస్ తీసేసి బీఆర్ఎస్కి వెళ్ళి ఈయన డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. అక్కడ అమరావతి, ఇక్కడ బీఆర్ఎస్, రెండుతో ఇద్దరు కూడా పోయిండ్రు. ఇద్దరు కూడా ఓడిపోవడం జరిగింది. చంద్రబాబు ఎంతో కష్టపడి 4వ సారి ముఖ్యమంత్రి అయినట్టే ఆంధ్ర ప్రాంతంలో కూడా బాగా పనిచేస్తాడు, ప్రజలకు న్యాయం చేస్తాడు అనే విశ్వాసంతో ఈ అలియన్స్ కలిసి వచ్చింది. ఆయన తప్పనిసరిగా
మంచి పేరు తెచ్చుకుంటాడు. రిలేషన్ తెలంగాణ ఆంధ్ర రిలేషన్ కొనసాగాలని కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, ఇది బైఫర్కేషన్, అవి కూడా అమికబుల్ సెటిల్మెంట్ చేసుకుంటే బాగుంటుంది. రెండు ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందితే, రెండు ప్రాంతాల వాళ్ళు తెలుగు వాళ్ళే కదా, కాబట్టి వాళ్ళు మా అన్నలు, మేము తమ్ముళ్ళు, తప్పనిసరిగా వాటా ఇష్యూలలో సమానంగా ఏది బైఫర్కేషన్లు ఏదైతే నేమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా చేసుకుంటే రెండు ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. ప్రజలకు ఇచ్చిన హామీలు రెండు కూడా నిలబెట్టుకోవాలి అనేది నా ఉద్దేశం. పవన్ కళ్యాణ్ కూడా మొదటిసారి అంటే ఇంతకు ముందు ఎమ్మెల్యే ఒకరు గెలిచినా వాళ్ళు వైసీపీలోకి వెళ్ళిపోయారు, కానీ మొదటిసారి సెంట్ బై సెంట్ 21 సీట్లకు 21 సీట్లు వచ్చినాయి. అంటే ఆయన నిరూపించుకుంటారంటారా ఇప్పుడు ప్రజల నమ్మకాన్ని? కాలుకు దెబ్బ తగిలితే ఒక రోడ్డు మీద పోతుంటాం, ఓ దగ్గర మందు ఉంటుంది, కాలు ఇరిగిపోతుంది. కనుక ఇప్పుడు పవర్లో వచ్చినోడికి అన్ని చూసుకుంటూ పోతాడు, గతంలో ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా, కనుక వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజలకు న్యాయం చేస్తారు. అది పవన్ కళ్యాణ్ కావచ్చు, ఆయన సినిమా క్రేజ్ ఉన్న, ఆయన కమ్యూనిటీ కూడా ఉంది, కాపులో 27% ఉన్నారు. ఆయన వల్ల చంద్రబాబు కూడా ఉన్నటువంటి ఆయన ఎక్స్పీరియన్స్ తప్పనిసరిగా ప్రజలకు న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం. దాంతోపాటు తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి తోటి కూడా ఏది సత్సంబంధాలు పెట్టుకొని రెండు ప్రాంతాలు, ఎందుకంటే చాలా మంది సెపరేట్ అయినా ఈడనే ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఏది ఎన్విరాన్మెంట్ బాగుంటుంది, ఎక్కువ ఎప్పుడో ఒకసారి ఎండలు ఉంటాయి, ఆడ ఎండాకాలం వస్తే మనం ఉండలేము, ఏది పొద్దున స్నానం చేయాలి, స్నానంతం చేయాలి. కనుక ఈ వెదర్ను చూసి ఎవరు కూడా లేరు, అక్కడ ఉంటున్నారు. మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వచ్చి హైదరాబాద్లో కూడా అందరు ఏమను తెలంగాణ వాళ్ళే జాగో, ఆంధ్ర వాళ్ళే బాగో అన్నాడు, ఎవరు బాగలే, కేసీఆర్ ఇచ్చిన స్లోగన్ నడవలే, వాళ్ళు ఇక్కడనే ఉన్నారు. వాళ్ళు కూడా మా తమ్ముళ్ళు, సినిమా ఇండస్ట్రీ కానీ అందరు కూడా ఇండస్ట్రీస్ కానీ వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఏ ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ హైదరాబాద్లో తెలంగాణకు అలాట్మెంట్ అయితే మళ్ళీ ఊరికి పోతలేడు, ఆయన రాజస్థాన్ పోతలేడు, మధ్యప్రదేశ్ పోతలేడు, పంజాబ్ పోతే ఈయననే సెటిల్ అవుతున్నారు. ఎందుకంటే వెదరు ఇక్కడ కల్చర్ కూడా బాగుంది, ప్రేమగా చూస్తాం, మాకు ఎక్కువ ఏది ఎన్విటీ లేదు ఎవరి మీద, అందరు కూడా ఉంటారు. కనుక రెండు ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.